హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది నేను చూపిస్తుంది నా వెయిట్ అండి. ఇంతకుముందు 72 ఉన్నదాన్ని నేను ఎలాగైతే వెయిట్ తగ్గానో అదైతే నేను చూపించాను అనమాట. ఎంతున్నా అంటే 64.95, అంటే ఇంచుమించు 65 అనమాట. అంటే ఒక 10 డేస్ నుంచి అలాగే మెయింటైన్ అవుతూ ఉంది. పెరగడం లేదు, తగ్గడం లేదు. ఎందుకంటే ఒక్కసారిగా తగ్గాలంటే తగ్గలేము కదా! సో, అందుకని చెప్పేసి ఇప్పటికే 7 కేజెస్ తగ్గాను కాబట్టి నా BMI బట్టి ఇలాగా 64 తగ్గాను. అంతకు మించి తగ్గడం కొంచెం కష్టమవుతుంది. కానీ కొంచెం హార్డ్ వర్క్ చేసి తగ్గాలి. నా గోల్ అయితే అది. ఫైనల్‌గా 60కి అయితే రావాలి రేపు మార్చ్ ఎండింగ్ అలా అనుకుంటున్నాను. కానీ అసలు కుదరడం లేదు. ఏందంటే ఇంక అటు ఇటు పని చేసుకోవడం సరిపోతుంది. కనీసం ఒక 2 డేస్ ముందు నుంచే స్టార్ట్ చేశాను. ఇవాళ ఏమైందంటే గ్యాస్ అయితే అయిపోయిందండి ఇంట్లో. ఇంట్లో ఏం చేయలేదు ఈరోజు. బ్రేక్‌ఫాస్ట్ గానీ, టిఫిన్ మధ్యాహ్నానికి లంచ్ కానీ ఏమి చేయలేదు. ఇంట్లో ఉన్నయి అయితే ఇవి గ్రేప్స్ అండ్ స్ట్రాబెర్రీస్, కొంచెం స్వీట్స్ అయి ఉన్నాయి. స్వీట్స్ అయితే నేను అంతగా తినను కదా! సో, అందుకని చెప్పేసి నాదేంటంటే గ్రేప్స్, స్ట్రాబెర్రీస్ అనమాట. జాంకాయ కూడా ఉంది. నేనైతే మార్నింగ్ టిఫిన్ కింద జాంకాయ అయితే తినేసాను. జాంకాయ తినేసి ఇంక మధ్యాహ్నంకి ఏమున్నాయో అని చూస్తున్నానండి. కేవలం ఇవి అయితే ఉన్నాయి. ఇంక తర్వాత నాకేంటంటే ఒక్కసారిగా ఫుడ్ మానేయడం అంటే కొంచెం కష్టమవుతుంది. కొంచెం ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద. ఇంకా మధ్యాహ్నం వచ్చి ఏం చేసుకోవాలి, గ్యాస్ అయిపోయింది అని ఆలోచిస్తుండగా తర్వాత మళ్ళీ బట్టలు గుర్తొచ్చాయండి. ఇంక చూసారు కదా! బట్టలయితే నిన్న ఇవాళ అసలు ఉతకలేదు. సో, అందుకని చెప్పేసి ముందైతే బట్టలు నానబెట్టేద్దాము, తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి అయితే నేను ఇప్పుడు బట్టలు నానబెడుతున్నాను. అసలు నిన్న కూడా బట్టలు ఉతకలేదండి. ఇంట్లో సుబ్బు ఉన్నాడు. ఇంక తనకి మార్నింగ్ టు ఈవినింగ్ మొత్తం మీటింగ్స్ సరిపోయాయి. ఇంక అసలు కుదరలేదనమాట. ఇంకా ఆయన మీటింగ్స్ జరుగుతుంటే డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇంట్లో పని అయితే ఏం చేయలేదండి. అసలు ఇవాళ కూడా మార్నింగ్ 8కి లేచాను. 8కి లేచాక కూడా అసలు ఏం చేయాలా ఏంటి, అసలు గ్యాస్ అయిపోయింది. నిన్న మధ్యాహ్నం అయిపోయిందండి. కానీ ఇప్పుడు గ్యాస్ బుక్ చేశాను కానీ రాలేదు. మన సైడ్ ఏంటంటే వితిన్ 1 డేలోనే వచ్చేస్తుంది. బుక్ చేసిన మరుసటి రోజే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎలాగా వస్తుందో ఏంటో అర్థమే కావడం లేదు. ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే ఇంక నెక్స్ట్ అయితే ఇంక ఎదురుగా కుక్కర్ అయితే కనిపించిందండి. కుక్కర్ అప్పటి వరకు నాకు గుర్తులేదు. కుక్కర్ ఉంది కదా అనుకున్నాను. ఇంక సరేలే అని చెప్పేసి ఇంక కుక్కర్లో ఏదో ఒకటి చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను. ఇంక నెక్స్ట్ అయితే మార్నింగ్ నుంచి అసలు కసువు కూడా చిమ్మలేదు. సో, అందుకని చెప్పేసి సుబ్బు వెళ్ళిపోయాడు కదా! ఇంకా చిన్నగా పని చేసుకుందాము. ఇంక అప్పటిదాకా ఫోన్స్ మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకెవరితో మాట్లాడతానండి, మా అమ్మతోటే. మా అమ్మతోటి, భాగ్యతోటి అలా కొంచెం సేపు మాట్లాడాను. మాట్లాడాక ఇంక చిన్నగా పని చేసుకుందామని చెప్పేసి లేచి ఇంకా నెక్స్ట్ అయితే కసువు చిమ్ముతున్నాను. అసలు ఇంట్లో డస్ట్ అయితే ఎలా వస్తుందో అండి. మార్నింగ్, ఈవినింగ్ అసలు డోర్స్ అన్నీ క్లోజ్ చేసామంటే మరి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. హెయిర్ ఎక్కువ ఉంటుందండి. ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ చాలా ఉంది. అసలు నేను అందుకే తల దువ్వాలంటేనే భయమేస్తుంది. సో, అందుకని చెప్పేసి ఇంకా కసువు అయితే చిమ్ముదామని చెప్పేసి నేనైతే చిమ్ముతున్నాను అనమాట. ఇంకా అన్నీ తీసుకుంటూ ఇంకా శుభ్రంగా చేసుకుంటూ అన్నీ ఇంకా క్లీన్ చేసుకుంటూ కొంచెం చిమ్మకొస్తున్నాను కసువు అయితే. ఇంకా నెక్స్ట్ ఏం చేసుకుందాం అని ఆలోచిస్తుంటే ఇంక అప్పుడే గుర్తొచ్చింది కిచిడి అయితే చేసుకుందామని. అది కిచిడి ఎలా చేస్తానంటే కొంతమంది అడుగుతున్నారు కదా, వెయిట్ లాస్‌కి ఏం తింటారు మీరు అని అడుగుతున్నారు కదా! సో, అందుకైతే నేను చెప్తున్నాను. మార్నింగ్ తింటే ఫ్రూట్స్ తింటాను. లేకపోతే హాట్ వాటర్ తాగి ఫ్రూట్స్ తింటాను. లేకపోతే 1, 2 దోస తింటాను. అది కూడా మల్టీగ్రెయిన్ దోస అండి. లేకపోతే ఒక 3 ఇడ్లీ తింటాను అంతే. నెక్స్ట్ 11కి అలా మళ్ళీ ఇంకేదో ఒక ఫ్రూట్ తింటాను. అది కూడా ఫ్రూట్ ఫుల్‌గా కాదండి, హాఫ్ అయితే తింటాను. ఫుల్‌గా తీసుకోకూడదు. సో, అందుకని చెప్పేసి ఇంక నెక్స్ట్ 12:30 ఆర్ 1కి అనమాట. ఇప్పుడు నేను చూపించే ఒక డిష్ అయితే నేను తింటానండి. అది నేను చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి అంటే అది ఇంక నేను చూశాను కదా, కుక్కర్ అయితే గుర్తొచ్చింది. ఎలక్ట్రిక్ కుక్కర్ ఉండగా కొంచెం భయం ఎందుకు అనిపించేసి ఇంకా నెక్స్ట్ అయితే నేను ఇదిగోండి కొంచెం పెసరపప్పు, రైస్ 2 నానబెట్టి, మీరు పులగం చేసుకుంటారు కదా, నేనేంటంటే పొట్టిపప్పు తీసుకున్నాను. ఎందుకంటే ఇందులో టేస్ట్ బాగుంటుంది. సో, అందుకని చెప్పేసి ఇందులోనే ఒక క్యారెట్, ఒక ఆలు, ఒక టొమాటో అయితే వేస్తున్నాను. అలాగే ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసేసుకోండి. చాలా మంచిది. హెల్త్‌కి కూడా, ప్రోటీన్ కూడా బాగుంటుంది కాబట్టి. అండ్ మనం తీసుకునేది ఎన్ని పోసుకున్నా ఒక కప్పు మాత్రమే తీసుకుంటాము. అందులో కూడా నెయ్యి అయితే యాడ్ చేసుకొని తినాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వెయిట్ లాస్ కూడా తొందరగా జరుగుతాము.
సో అందుకని చెప్పేసి అయితే నేను ఆ 3 కట్ చేసుకుందాము అని చెప్పి వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను నేను. ఎప్పుడైతే మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటారో అప్పుడు మనం గట్టిగా అనుకోవాలండి, ఖచ్చితంగా తగ్గాలి, ఈ మంత్ ఎండింగ్కి ఇంత తగ్గాలి అనుకోవాలి. అప్పుడే మనం తగ్గగలుగుతాము. లేకపోతే చాలా కష్టమవుతుంది. ఎన్ని పనులు చేసినా కూడా ఏమీ ఉండదండి ఫలితం. మనం వర్కౌట్స్ చేసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ దానికి తగ్గ ఫుడ్ తినాలి. అండ్ ఫుడ్ కూడా ఎక్కువ తినకూడదు, కొంచెం లిమిట్లో తినాలి ఏదైనా కానీ. అండ్ ఇంకొకటి ఏంటంటే రైస్ అనేది పూర్తిగా ఆపేసానని నేను చెప్తున్నాను కదా. పూర్తిగా ఆపడం అంటే పూర్తిగా ఆపడం కాదండి, కొంచెం అన్న కార్బోహైడ్రేట్స్ ఉండాలి మనకి. అందుకే నేను ఇప్పుడు ఒక కప్ అయితే పోసాను నేను. రైస్ కాదండి, పప్పు 1/2 కప్ అయితే రైస్ 1/2 కప్ అనమాట. 2 కలిపి కూడా 1 కప్పే వేసుకున్నాను. ఆ 1 కప్కి తగ్గట్టు 4 కప్పులు వాటర్ అయితే పోసుకున్నానండి నేను. ఎందుకంటే ఇది కిచిడి బాగా మెత్తగా ఉడకాలండి, మెత్తగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఇవి కూడా వేసుకుంటున్నాను. ఎప్పుడైతే నార్మల్ గ్యాస్ మీద కుక్కర్లో వేసేసుకునేదాన్ని, ఇంకేంటంటే ఈసారి గ్యాస్ అయిపోయింది కాబట్టి ఎలక్ట్రిక్ కుక్కర్లో అయితే వేసాను అనమాట. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇవన్నీ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు చెప్పాను ఇంతకుముందు వీడియోలో, వెయిట్ లాస్కి ఎవరికైనా డౌట్స్ ఉంటే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అని చెప్పి అయితే అన్నాను. కొంతమంది అడుగుతున్నారు, మీరు నైట్ డ్రెస్సెస్ ఎక్కడ తీసుకుంటారు, సూట్స్ ఎక్కడ తీసుకుంటారు అని అడుగుతున్నారు. అసలు నేను నైట్ డ్రెస్సులు ఎక్కడ తీసుకున్నానండి, నేను ఇవి నార్మల్గా బయట షాప్స్లో ఉంటాయి కదా, అవి 150 రూపాయలు టీషర్ట్ అలాగా, నేనైతే ఇంకా అవేనండి తీసుకునేది. ఇంకా అక్కడ అవి తీసుకుంటాను కదా, ఇంకా అవే యూస్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ నార్మల్గా పూణేలో ఏంటంటే ప్యాంట్ అవి 100 రూపీస్కే వస్తాయి, తక్కువలో వస్తాయి కాబట్టి కంఫర్టబుల్గా ఉంటాయి అని చెప్పేసి నేనైతే తీసుకుంటాను. ఇంకా అవే వేసుకుంటాను నేను. ఒకసారి సుబ్బు అయితే ఆర్డర్ పెట్టాడు, మా హస్బెండ్ అయితే ఆర్డర్ పెట్టారండి ట్రాక్ ప్యాంట్స్. 2 వచ్చేసి 500 పడ్డాయి. ఇంకా అవి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి, వర్కౌట్ చేసుకోవడానికి బాగుంటాయి అని చెప్పేసి అవి కూడా వేసుకుంటాను అనమాట అప్పుడప్పుడు. మీరు ఇంతకుముందు వెయిట్ లాస్ దాంట్లో చూసారు కదా, ఆ డ్రెస్ అయితే నేను బయట తీసుకుందే. టీషర్ట్ అండ్ ప్యాంట్ సపరేట్గా వస్తాయి, అవి తీసుకున్నాను నేను. అవే వేసుకుంటాను, అవే యూజ్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేనైతే ఆ వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్నాక ఇంక అందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని, చెప్పాను కదా 1 కప్ ఆఫ్ 2 పప్పు రైస్ 2 కలిపి 1 కప్పు తీసుకుంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసుకుంటాను నేను. ఎందుకంటే బాగా మెత్తగా అయిపోవాలి కాబట్టి. సో అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకుంటాను. వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి ఈ కిచిడి కూడా. మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా చూడండి, వెయిట్ లాస్కి ఎలాంటి ఫుడ్ అయితే మంచిది అని సెర్చ్ చేసినా వస్తుంది. అండ్ నేనైతే ఇందులో నార్మల్గా అయితే మిర్చి అండ్ ఆనియన్ కూడా వేస్తాను. ఈసారి ఏంటంటే ఆనియన్ వేయలేదన్నమాట, కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. అలాగే ఇదేంటంటే తాలింపు కూడా పెట్టుకోవాలండి మనం తర్వాత. నాకేంటంటే గ్యాస్ అయిపోయింది కాబట్టి ప్రెజెంట్ ఏదో ఒకటి తినాలి కదా అని చెప్పేసి అయితే నేను ఇది చేసుకుంటున్నాను. ఇంకా తాలింపు అయితే పెట్టట్లేదు, ఇలాగే నెయ్యి వేసుకొని తిందాంలే అని చెప్పేసి అయితే నేను అనుకొని ఇంకా చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అయితే అన్నీ వేసేసుకున్నానండి. ఇంకా కుక్కర్ అన్నాక ఇంకా ఎలక్ట్రిక్ది కాబట్టి మనం చుట్టూరు గిన్నెకి తేమ ఏమీ లేకుండా అయితే చూసుకోవాలి. సో అందుకని చెప్పేసి అయితే గిన్నె చుట్టూరు నేనైతే తుడుచుకుంటున్నాను. అలా తుడుచుకొని అయితే కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలి. అండ్ నేను ఇలా క్లీన్ చేసుకొని ఇంకా అలా కుక్కర్లో పెట్టేసుకున్నాక కొంచెం ఒక 1/2 అవర్ ఆగి ఈలో బయటికి వెళ్ళేసి వచ్చాను. చిన్న బాబు ఉన్నాడండి, మా ఓనర్ వాళ్ళ బాబు. ఈలోపే చూసారా సగం వరకు అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన దాన్ని ఇంకా మళ్ళీ ఒకసారి కలబెడితే వెజిటేబుల్స్ అవన్నీ మిక్స్ అయితే బాగా అవుతాయి అని చెప్పేసి నేను ఇలా కలబెడుతున్నాను అనమాట. చూసారు కదండి, మన వీడియో అయితే ఫైనల్లీ ఇదైతే రెడీ అయిపోయింది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి మన ఛానల్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.